నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఎనుమాముల మార్కెట్లో ఘనంగా రైతు దినోత్సవం. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్న మంత్రి ఎర్రబెల్లి. సూర్యాపేట మండలం ఎండ్లపల్లిలో ఘనంగా రైతు దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఉప్పల్ రింగ్ రోడ్డులో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మానవహారం. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రైతు దినోత్సవం సందర్భంగా ఎనుమాముల మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనసభ్యులు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి, సిపి రంగనాథ్, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో నిత్యం కరెంటు కోతలతో మోటార్లు కాలిపోయేవని, 5 గంటల కరెంటు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి దాపురించేదని అన్నారు. గతంలో బోర్డు కూడా 12 నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్నారు. నేను ఒక్కటే చెప్తున్నా, ఒక్కొక్క కరెంటు మోటార్కు గతంలో వేరే రాష్ట్రాల లోపల 5 గంటల కరెంటు 6 గంటల కరెంటు ఇస్తే 20,000 30,000 బిల్లు వస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఇస్తే మన ఎలక్ట్రిసిటీ వాళ్ళు మొత్తం రివ్యూ చేస్తే ఒక్క 5 HP మోటార్కు 1,20,000 బిల్లు వస్తారు. ఒక్కొక్క రైతుకు 5 మోటార్లు 6 మోటార్లు 10 మోటార్లు ఉన్నాయి. అదే వేరే రాష్ట్రాలు తిరిగే మీటర్లు పెడితే 10 లక్షల బిల్లు కట్టాలి ఒక్కొక్క రైతు. ఆ రైతులకు ఎక్స్పోజ్ చేయాలి. మీరు ఫ్రీ కరెంట్ వస్తుంది అనుకుంటున్నారు, కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఎలక్ట్రిసిటీ బోర్డు కడుతున్నది అనేది కూడా మనకు వివరణ చెప్పాలి. అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఈ 21 ఈ దశాబ్ద ఉత్సవాల లోపల అధికారులు, ప్రజాప్రతినిధులు దయచేసి ఇది ప్రజలలో తీసుకుపోయి ఏర్పాటు చేయాలి. ప్రతి విషయం కూడా ఎక్కడ కూడా నాదాన్ని పడవలసిన పని లేదు. మూర్ఖులు మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకి జవాబు చెప్పాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏ రూపంగా అభివృద్ధి అయింది, ఉద్యోగ అవకాశాలు ఎట్లా వచ్చినాయి, తెలంగాణ గ్రోత్ ఎట్లా పెరిగింది, తెలంగాణ ఎట్లా అభివృద్ధి అయింది, గతంలో ఎడారుగున్న తెలంగాణ ఈరోజు ఏ రూపంగా ఉన్నది, ఇవన్నీ విశ్లేషణ చేసి చెప్పవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. నేను అధికారులు ఇక్కడ ఉన్నారు, దయచేసి మీరు బాగా కష్టపడుతున్నారు, ప్రతి విషయం లోపల ముందుండి పనిచేస్తున్నారు. రేపు ఈ కార్యక్రమం లోపల కూడా కోఆర్డినేషన్ ప్రజాప్రతినిధులతో చేసుకొని నేను సక్సెస్ఫుల్గా చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రం లోపల ఎక్కువ లాభపడ్డది వరంగల్ జిల్లా. వరంగల్ జిల్లా హైదరాబాద్ తర్వాత వరంగల్ జిల్లానే అభివృద్ధి అవుతున్నది. ఆ రోజున్న ఆయిల్ జాబీలు మూతపడ్డది, కోచ్ ఫ్యాక్టరీ తెస్తారన్నారు, అది తేలే. ఒక్కటేనండి, తెలంగాణ ఇచ్చింది మేమే కాంగ్రెస్ అని అంటాం. నాయన నువ్వు ఇచ్చేది ఉంటే ఎప్పుడో ఇయ్యనుంది, ఎందుకు ఇయ్యలే? కేసీఆర్ గారు ప్రాణాలకు తెగించి ఇక చనిపోతాడు అన్నప్పుడు తెలంగాణ ఇచ్చారు. ఇక చనిపోతే మరి ఘోషంగా ఉంటుందని నేనంటా కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో నాకు కలిసినప్పుడు, తెలంగాణ ఇచ్చింది మీరే అంటున్నారు. వారు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు. మరి మీరు గాంధీ పేరు ఎందుకు చెప్పుకుంటారా? మా గాంధీ తెచ్చింది, మా కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని.
మరి గాంధీ తెచ్చేది ఉంటే తెలంగాణ సాధించింది కేసీఆర్ కాదా? మీరు అది ఒప్పుకోకపోతే అది కూడా బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన ఇంగ్లీష్ వాళ్ళు ఇచ్చినట్టే మనం చెప్పుకోవాలి. అంటే తెలంగాణ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, కేసీఆర్ గారు అనేది ముద్ర పడ్డది. మీరు గాంధీ చెప్పుకున్నప్పుడు ఇది కేసీఆర్ గారు. ఇలా కాంగ్రెస్ పార్టీకి హక్కు లేదు. 14 ఏళ్ల పోరాటం వల్ల ఎంతోమంది విద్యార్థులు చచ్చిపోయి తెలంగాణ రాష్ట్రం ఆగమాగమై కేసీఆర్ గారికి నేను నిమ్స్ హాస్పిటల్ పోయాను. నేను ఇక ఆ రోజు ఇక తెలంగాణ ప్రకటించకపోతే ఆయన పని అవుట్ అయ్యేది. నువ్వు భయపడి తెలంగాణ ఇచ్చిన తప్ప కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మీద ప్రేమతోటి ఇయ్యలేదు. ఇక బీజేపీ వాళ్ళు మాట్లాడతారు పిచ్చి కుక్కలు తిరిగా. ఇదే కిషన్ రెడ్డి గారు ఈరోజు నేను టీవీ 9 ఇంటర్వ్యూలో వింటాను. హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పాడు, తెలంగాణ ఏ రూపంగా ముందుకు పోతున్నది, బయట రాష్ట్రాలలో ఎట్టున్నాయి, ఉత్తరప్రదేశ్ ఎట్టున్నది, గుజరాత్ ఎట్టున్నది, తెలంగాణ రాష్ట్రం దేశంలో పట్టిన అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1గా ఉన్నది. కొందరు బీజేపీలు మాట్లాడుతున్నారు అప్పుల పాలైంది. ఇంతకంటే అప్పుల పాలైంది గుజరాత్ ఉన్నది, ఉత్తరప్రదేశ్ ఉన్నది. అలా మాట్లాడదు. దేశం కూడా అప్పుల పాలైంది. అప్పులు ఎందుకు ఇస్తారు? ఇప్పుడు నాకు అప్పు కావాలంటే బ్యాంకు కూడా ఇస్తాడా? నాకు గ్రోత్ ఉంటేనే ఇస్తాడు, నాకు ఆదాయం ఉంటేనే ఇస్తాడు. తెలంగాణ రాష్ట్రానికి గ్రోత్ ఉన్నది, అప్పు ఉన్నది, అది పెంచింది కేసీఆర్ గారి అనేది గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. నేను ఇక్కడ ఉన్నది చేస్తున్నా, దయచేసి కరెంటు మోటార్ల బిల్లు కూడా మీరు ఎక్స్పోజ్ చేయాలి. ఇంటలేదు అయినా కేసీఆర్ గారు రైతులకు లాస్ కావద్దన్న ఉద్దేశంతో ఒక అడ్వాన్స్ పోవాలి ఇక్కడ నుంచి మనం. ఎందుకంటే ఈ రాళ్ళు వర్షాలు, ఈ వర్షాలు చేయబట్టి ఇబ్బంది అవుతున్నాయి. ఎండాకాలం ఒక అడ్వాన్స్ పోతే ఈ రాళ్ళ వర్షాలు, ఈ వర్షాల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. ఇలా కొంత పామ్ ఆయిల్ వేసుకునే ఏర్పాటు చేయండి. కొన్ని వేరే పంటలు కూడా కొంత మార్చుకుని తీసుకురావాలి. దయచేసి ఇలా రైతాంగ దినోత్సవం కేసీఆర్ గారు తెలంగాణ సార్ నేను 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో మీకు నాకు తెలుసు మరి ఎంత అవస్థపడ్డాము గతంలో ప్రభుత్వాలకు. ఏదో మంచితనంగా నన్ను గెలిపించేది తప్ప ఉన్న ప్రభుత్వాలు మంచిగా లేకపోయేది. నన్ను వ్యక్తిగతంగా మీరు గెలిపించారు, మా దయంగా గెలిపించారు. ఆడ పాలకుర్తో ఇప్పుడు నన్ను మంచిగా చూసుకుంటాను. మీరు ఎంత చూసుకున్నారో వాళ్ళంతా చూసుకుంటారు. ఏది ఏమైనా మన కేసీఆర్ గారు వేరే దిక్కులో ప్రోగ్రామ్ ఉన్నా గౌచర్ కనిపెట్టలు ఆపితే ఆగలే, ఏదో తప్పించుకొని వచ్చినారు. గౌచర్లో మీ వాళ్ళు అడ్డం తిరిగింది ఎట్టి బస్సులో. గౌచర్ల మీద నాకు ఎక్కడ ప్రేమ అభిమానులు ఎక్కువ ఉంటారు. ఎప్పుడు కూడా గౌచర్ల రాజకీయాల్లో నా మొదటి నుంచి కూడా ఏ ఎన్నికలు వచ్చినా డబ్బు ఇస్తే ధైర్యం వచ్చే ఉండేది. ఏది అయినా మీకు ఏ కష్టం వచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటా మీరు కేసీఆర్ని మన ధర్మారెడ్డి గారిని కాపాడుకోవాలని సందర్భంగా తెలియజేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సూర్యాపేట మండలం ఎండ్లపల్లిలోని రైతు వేదికలో ఘనంగా రైతు దినోత్సవం నిర్వహించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఎడ్ల బండిపై ప్రయాణించి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సంబరాలలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, బీఆర్ఎస్ నాయకులు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్ ట్యాంక్ బండిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రావెల్ బస్సు ఓవర్టేక్ చేయబోయి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన అక్కడ ఉన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ ఉప్పల్ రింగ్ రోడ్డులో నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, బన్నాల గీతా ప్రవీణ్లతో పాటు పెద్ద ఎత్తున మానవహారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొంతు శ్రీదేవి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రెజ్లర్లపై లైంగిక వేధింపుల కేసులో తన ఎంపీని కాపాడుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తామని తెల్లారి లేస్తే ఉపన్యాసాలు ఇచ్చేవారు. దేశం కోసం పథకాలు తెచ్చిన వారిని అన్యాయం చేస్తే ఊరుకున్నది లేదన్నారు. మహిళా రెజ్లర్లకు న్యాయం చేసే వరకు తమ ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మహిళలకు రక్షణ కల్పించిన బీజేపీ మండి వైఖరి, మహిళలకు స్పోర్ట్స్ మహిళలకు రక్షణ కల్పించిన బీజేపీ మండి వైఖరి. దేశవ్యాప్తంగా మరి వాళ్ళ పెద్ద పెద్ద స్లోగన్లు ఇచ్చుకుంటూ ఇలా భరతమాతకు మేమే ముద్దు పెట్టడం, శివాజీకి మేమే ముద్దు పెట్టడం, మరి ఇలా మహిళల్ని మేము తప్ప ఎవరు రక్షించలేరు, ఎవరితోటి కాదు అని చెప్పి ప్రగల్భాలు పలికే నరేంద్ర మోడీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇలా మహిళలకు మరి ఇలా అన్యాయం జరుగుతూ ఇలా స్పోర్ట్స్ ఆడడానికి ఇళ్ళకి వెళ్ళి ధైర్యంగా బయటకు వచ్చి మరి ఇలా భారతదేశానికి వన్నె తెచ్చి ప్రాతినిధ్యం వహించి ఒలింపిక్స్ మెడళ్ళు మరి దేశ విదేశాల్లో మరి ధైర్యంగా ఇల్లు వదిలి బయటికి రావాలంటేనే మరి రాలేని పరిస్థితులలో మరి వాళ్ళ స్వతంత్ర భారతంలో భారతదేశానికి వన్నె తెచ్చే మహిళా రేజర్లకు అన్యాయం జరిగింది, అగాత్యం జరిగింది, అత్యాచారం జరిగిందంటే సాక్ష్యం ఎక్కడుందని అడుగుతున్నారు. ఈరోజు ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్ చౌరస్తాలో స్థానిక కార్పొరేటరు బన్నాల ప్రవీణ్ గారు, అదేవిధంగా గౌరవ ఎక్స్ మేయర్ డాక్టర్ బొంతు రామ్మోహన్ గారి ఆధ్వర్యంలో మహిళలకు జరుగుతున్న ఈ అగాత్యాలపైన మేమందరం కూడా మానవహారం చేసి తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాం. మనందరికీ కూడా తెలుసు శాంతి భద్రతల విషయంలో, అదేవిధంగా మహిళా భద్రతల విషయంలో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా ఉంటున్నది. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్రంలో వారు ఉండి మహిళల పట్ల మహిళా రెజ్లర్ల పైన చేసిన నిన్న మొన్న అగత్యాలు నిజంగా తీవ్రంగా కూడా ఖండిస్తూ ఉన్నాము. మొదటి నుంచి మహిళల పట్ల చిన్న చూపు, మహిళల పట్ల వాళ్ళు చేస్తున్న ప్రవర్తన మాకు నిజంగా సిగ్గు అనిపిస్తూ ఉంది ఒక మహిళగా. సో పొద్దున లేస్తే 4 గంటల నుంచి మహిళా రెజ్లర్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ గ్రౌండ్లో ఉంటారు, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు జాతికి నిజంగా దేశానికి గర్వకారణంగా మహిళలు ఈరోజు స్పోర్ట్స్ విభాగంలో మహిళలు ముందరికి వస్తూ ఉంటే మన దేశానికి వన్నదేస్తూ ఉంటే అట్లాంటి మహిళలను కూడా వదలని బీజేపీ ప్రభుత్వం ఈరోజు బ్రిజ్ భూషణ్ గారు ఏదైతే చేస్తారో బాజాబ్తో తప్పు చేసి రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు ఈరోజు. సో ఆయనని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. ఆయనను శిక్షించే వరకు కూడా మేము తీవ్రంగా ఇదే విధమైన ఆందోళనలు చేస్తూ ఉంటాం.
సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము శాంతి భద్రతల విషయంలో, మహిళా భద్రతల విషయంలో షీ టీమ్స్, అదేవిధంగా మహిళా భరోసా సెంటర్స్, కౌన్సిలింగ్స్ అండ్ మహిళా పోలీస్ స్టేషన్లు పెడతా ఉంటే ఈరోజు మేము చేస్తున్న ప్రోగ్రామ్స్ ఓర్వలేక మా మీద బురద జల్లుతూ ఉంటే మరి ఈరోజు మీరేం చేస్తున్నారు, మహిళలకు మీరేం భద్రత కల్పిస్తారని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఖచ్చితంగా బిజ్రీభూషణ్ వెంటనే అరెస్టు చేయాలి. అరెస్టు చేసేంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ముక్తఖండంతో ఈ విధంగానే మేము ధర్నాలు, నిరసనలు చేస్తామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అన్నమయ్య జిల్లా రావిచెట్టు కొమ్మ పడిపోవడంతో మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రహరీ గోడ దెబ్బతింది. ఈ ప్రాంతంలో వాహనాల రద్దీ, భక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి రావిచెట్టు కొమ్మ పడడంతో ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. అనంతపురం జిల్లా తాడిపత్రిలో చైన్ స్నాచింగ్ కలకలం సృష్టించింది. తాడిపత్రి పట్టణంలోని రెడ్డివారిపాలెంలో వాకింగ్ చేస్తున్న దేవి అనే మహిళ మెడలోని దాదాపు 40 గ్రాముల బంగారు చైన్ను గుర్తు తెలియని యువకుడు లాక్కొని పారిపోయాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా దుండగిని వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో తాడిపత్రి ప్రాంతంలో చైన్ స్నాచింగ్లు కలవరపెడుతున్నాయి. ఒంటరిగా వెళ్లే మహిళలను టార్గెట్ చేస్తూ దుండగులు చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్నారు. అయ్యో ప్రకాశం జిల్లా చీమకుర్తి పట్టణంలోని బూచేపల్లి వెంకాయమ్మ సుబ్బారెడ్డి కళ్యాణ మండపంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే టీజర్ సుధాకర్ మాట్లాడుతూ వాలంటీర్ల యొక్క సేవా గుణాన్ని మేమందరం గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి అవార్డులు ఇవ్వడం తమకెంతో గర్వంగా ఉందని అన్నారు. తెలుగుదేశం పార్టీ తీసుకువచ్చిన జన్మభూమి కమిటీలో దోపిడీ దొంగలను ఏర్పాటు చేశారని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గ్రామాల్లో స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తుక్కుతుక్కుగా ఓడించి తీరుతామని టీజర్ సుధాకర్ ధ్వజమెత్తారు. ముందు సీట్లు ఫిలప్ చేయండి. సరే, అందరూ వార్డు కౌన్సిలర్స్ కూడా వేదికని అలంకరించవలసింది, అందరి కౌన్సిలర్స్ వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మీ వాళ్ళు తర్వాత క్రిస్టియన్ పాదం గుడ్డు కృష్ణవేణి నెక్స్ట్ రావాలి తొందరగా. తర్వాత సేవారత్న రేణి సిద్ధరాజు శ్రీరామ్ బాలగంగాధరరావు
రాలేదు సార్. 10 లక్షల వరకు దానికి కార్డు మీద మనం చూపించుకోవచ్చు. కమిషనర్ గారు ఇంకోటి సార్, నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి, కష్టపడి పని చేయండి, ప్రతిఫలం అదే వస్తుంది. కష్టపడి పని చేస్తే ప్రతిఫలం మనం ఆశించక్కర్లేదు, అదే వస్తుంది. నాకు 60 ఇళ్ళు ఉన్నాయి. నేను జాయిన్ అయినప్పుడు ఎవరికి రేషన్ కార్డు సరిగా లేవు. నేను వచ్చిన తర్వాతే ఒక 20 మెంబర్స్కి పెట్టించాను, ఎమ్మటే వచ్చేసాయి. అలాగే పెన్షన్ కూడా 4 పెట్టించాను, 4 వచ్చాయి. వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అలాగే సంక్షేమ పథకాలు పెట్టినటువంటి జగనన్నకి మనందరం ఎప్పుడు రుణపడి ఉండాలి. హైటెక్ సెటప్ వేసి పెడతాడు. ఆ సెటప్ లో అతనే క్వశ్చన్లు పెడతాడు, అతనే ఆన్సర్ ఇచ్చుకుంటాడు. ఒక అతను క్వశ్చన్ అడిగాడు, వాలంటీర్ సిస్టమ్ ఉంచుతారా తీసేస్తా అని. వాడు ఫైనల్ గా ఉంచుతారని చెప్పాడు. మీరు అందరూ అనుకుంటారమ్మో మిమ్మల్ని ఉంచుతారనుకుంటున్నారేమో, మిమ్మల్ని కాదమ్మా, మిమ్మల్ని ఉంచరమ్మా. మీ అందరూ ఆ డౌట్ ఉందేమో నేను క్లియర్ గా చెప్తున్నాను, మిమ్మల్ని కాదమ్మా. ఆయన అంతకుముందు జన్మభూమి కమిటీలు పెట్టేసి రాష్ట్రాన్ని మొత్తం సంకటాగించి ఏ పథకం రావాలన్నా డబ్బులు తీసుకొని లక్షల డబ్బులు తీసుకొని రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టి పేద ప్రజలు ఇబ్బంది పెట్టడం చూసేవా. అటువంటి జన్మభూమి పథకాల ద్వారా పెట్టి జన్మభూమి కమిటీలు పెట్టేస్తారు, కానీ మిమ్మల్ని అందరూ పెట్టరు. గుర్తుపెట్టుకోండి, అది మాత్రం మీరు మనసులో పెట్టుకోండి. మనల్ని హేళనపరిచి మనల్ని కించపరిచే నాయకుడికి బుద్ధి చెప్పాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి మీరందరూ గమనించండి, మిమ్మల్ని అందరూ పెట్టిన జగన్మోహన్ గారు అంత కాలమే మనం ఉంటాం. ఆయన అందరూ ఉండాలంటే ఆయన పెట్టిన పథకాలని, అంతకుముందు ఏ పథకాలు వచ్చినా పేదవాళ్ళకి అందాలంటే ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు పవర్ లేదమ్మా, అంత పవర్ అంతా మీ చేతిలో పెట్టారు. మీరందరూ గెలిపించారు, వీళ్ళందరూ స్టేజ్ మీద కూర్చోబెట్టారు. మళ్ళా జగన్మోహన్ గారి కోసం, మన ఎమ్మెల్యే సుధాకర్ బాబు గారి కోసం కష్టపడి ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మళ్ళా మమ్మల్ని అందరినీ కలిసి మా మీద ప్రేమ చూపించి మళ్ళా కుర్చీలో కూర్చోబెట్టి జగన్మోహన్ గారు సీఎం కుర్చీలో కూర్చోబెడితే మీరు అందరూ ఉంటారు. మీకు తగిన టైంలో శాలరీ కూడా పెంచుతారు. కాబట్టి మీరు అందరూ కూర్చొచ్చి జగన్మోహన్ గారు అంత కాలం మనం ఉంటామని చెప్పేసి గుర్తించాల్సిన అవసరం చెప్పి సభాము తెలియజేస్తున్నారు. పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చీరాల నుంచి హైదరాబాద్ వెళ్తుండగా మార్గమధ్యలో బస్సు అదుపు తప్పి వేణుగోపాల స్వామి దేవాలయం గూడను ఢీకొట్టింది. సెంటర్లోని మలుపు దగ్గర లారీని తప్పించబోయి బస్సు దేవాలయంలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 49 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే వారంతా ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. బస్సులోని ప్రయాణికులు అంతా సురక్షితంగా బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళంలోని నీలం జ్యూట్ మిల్లో యాజమాన్యం తగ్గించిన 2 క్యాజువల్ సెలవులు వెంటనే పునరుద్ధరించాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తానని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు తెలిపారు. శ్రీకాకుళం మండలం భైరీసింగపురం వద్ద గల నీలం జ్యూట్ మిల్ యాజమాన్యం తగ్గించిన 2 క్యాజువల్ సెలవులు పునరుద్ధరించి గతంలో మాదిరిగా 6 క్యాజువల్ సెలవులు అమలు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం డిసిఎల్ ఎస్డివి ప్రసాదరావుకు యూనియన్ నాయకులు వినతి పత్రం అందజేశారు. పరిశ్రమ ప్రారంభం నుండి వస్తున్న విధానానికి తూట్లు పొడిస్తే సహించం. కార్మికులందరికీ 6 క్యాజువల్ లీవులు వెంటనే అమలు చేయాలి. తగ్గించిన 2 సెలవులు వెంటనే పెంచాలి. తగ్గించిన 2 సెలవులు వెంటనే పెంచాలి. కార్మికుల పొట్టలు కొడితే సహించం. కార్మికుల పొట్టలు కొడితే సహించం. నీలం జూట్ యాజమాన్యం మండలం భైరీసింగపురం వద్దగా నీలం జూట్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గత 1987 నుంచి సుమారు 500 మంది కార్మికులు పనిచేస్తున్నారు.
ఫ్యాక్టరీ ప్రారంభం నుండి కూడా కార్మికులందరికీ కూడా 6 క్యాజువల్ లీవులు అమలు చేస్తూ వస్తున్నటువంటి విధానానికి భిన్నంగా యాజమాన్యం 2023 జనవరి నుంచి కూడా కార్మికులకు రావాల్సినటువంటి 6 సెలవుల్లో 2 సెలవుల్ని కోత విధిస్తూ 4 సెలవులు మాత్రమే లీవ్ రికార్డులో నమోదు చేస్తామని చెప్పి తెలియజేయడానికి నిరసనగా నీలం జూట్ కార్మికుల్లో ఉన్న కార్మికుల్లో మొత్తం 371 మంది కార్మికులు ఈ విధానానికి యాజమాన్యం చేసినటువంటి తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా సంతకాలు చేసి యాజమాన్యానికి అందజేయడం జరిగింది. దీని మీద ఇప్పటికే విశాఖపట్నం జాయింట్ కమిషన్ లేబర్ వారి దృష్టికి కూడా తేవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నీలం జూట్ మిల్ యాజమాన్యం చేసినటువంటి ఈ తప్పుడు విధానాలను వ్యతిరేకిస్తూ కార్మికులందరికీ కూడా 2 క్యాజువల్ లీవులు కూడా పునరుద్ధరిస్తూ 6 సెలవులు అమలు చేయాలని కోరుతూ ఈరోజు తప్పుడు పద్ధతులు మానుకొని ఏకపక్షంగా కార్మికుల తాలూకు సెలవులు రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తున్న కార్మికుల తాలూకు మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కార్మికులందరికీ క్యాజువల్ లీవులు 6 యథావిధిగా కార్మికుల తాలూకు లీవ్ రికార్డులో నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే 2022లో 2 పబ్లిక్ హాలిడేకి సంబంధించి దసరా దీపావళికి సంబంధించిన 2 సెలవులను కూడా 2023లో కార్మికులందరూ కూడా యాజ్ ఇట్ ఈస్గా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం కానీ తప్పుడు పద్ధతులు మానుకొని కార్మికుల తాలూకు సెలవులు యథావిధిగా అమలు చేస్తూ కార్మికుల తాలూకు సమస్యను పరిష్కారం చేయని పక్షంలో కార్మికుల తాలూకు పోరాటం తీవ్రతరం చేస్తాం. భవిష్యత్తులో జరగబోయే పరిణామాలకి నీలం జూట్ మిల్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తున్నాం. పి తేజేశ్వరరావు, సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి, శ్రీకాకుళం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎనుమాముల మార్కెట్లో ఘనంగా రైతు దినోత్సవం. దేశంలో 24 గంటల కరెంటు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదేనన్న మంత్రి ఎర్రబెల్లి. సూర్యాపేట మండలం ఎండ్లపల్లిలో ఘనంగా రైతు దినోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి జగదీష్ రెడ్డి. హైదరాబాద్ ట్యాంక్ బండ్పై రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఉప్పల్ రింగ్ రోడ్డులో మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మానవహారం. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.